భారత మాజీ ప్రధానమంత్రి దేశ ఆర్థిక సంస్కర్తల్లో ప్రముఖులు మన్మోహన్ సింగ్ తుది శ్వాస విడిచారు. రాత్రి ఆయన తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు. అత్యవసర వార్డులో చేరిన ఆయనను కాపాడేందుకు వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఆయన కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. వయసు రీత్యా తలెత్తిన అనారోగ్య సమస్యలతో ఆయన ఇంటి వద్ద అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారని, ఆసుపత్రికి వచ్చాక తీవ్రంగా ప్రయత్నించినా కాపాడలేకపోయామని ఎయిమ్స్ బులెటిన్ వెల్లడించింది. మన్మోహన్ కు భార్య గురుశరణ్ కౌర్, 3 కుమార్తెలున్నారు. ఆయన మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, మల్లికార్జున ఖర్గే సంతాపం తెలిపారు. సాధారణ కుటుంబంలో పుట్టి కిరోసిన్ దీపాల వెలుగులో చదువుకున్న మన్మోహన్ సింగ్ దేశ అత్యున్నత శిఖరాలను అధిరోహించారు. ప్రధానిగా 10 ఏళ్లు సేవలందించారు. యూపీఏ హయాంలో 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా పనిచేశారు. 33 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన ఆయన ఇటీవల అనారోగ్య కారణాలతో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. గత కొన్ని నెలలుగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. 1987లో ఆయనను కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. 1991లో ప్రధానిగా పివి నరసింహారావు బాధ్యతలు చేపట్టాక మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి అయ్యారు. వారిద్దరూ కలిసి దేశ ఆర్థిక రథాన్ని పరుగులు పెట్టించారు. దీంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. ఎస్ రామకృష్ణ, నేడు రాష్ట్ర వ్యాప్తంగా మన్మోహన్ సింగ్ మరణం తర్వాత దేశవ్యాప్తంగా కూడా హాలిడే ప్రకటించడం జరిగింది. ఏంటి అసలు ఈరోజు ఆయన అంత్యక్రియలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మాజీ ప్రధాని కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. గురువారం సాయంత్రం తీవ్ర అస్వస్థత గురైన ఆయన ఢిల్లీ ఎయిమ్స్ లో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ విడిచారు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. దేశం గొప్ప నేతను కోల్పోయిందని దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. విద్యా పరిపాలనను సమానంగా విస్తరింపజేసిన అరుదైన రాజకీయ నాయకుల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఒకరు. పాత ఆర్థిక వ్యవస్థను సంస్కరించడంలో కీలక పాత్ర పోషించారు. దేశానికి ఆయన చేసిన సేవ, ఆయన రాజకీయ జీవితం, వినయంతో కూడిన ఒక నడవడిక ఎప్పుడు గుర్తుండిపోతాయని పలువురు ఆయన చేసిన పనులను గుర్తు తెచ్చుకున్నారు. మరి ఆయన మృతి దేశానికి తీరని లోటు. మా భారత మాత ముద్దు బిడ్డల్లో ఒకరైన మన్మోహన్ సింగ్ కు మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నామని చెప్పేసి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఇక ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. మరి ఈ విషయం తెలిసిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయనకు మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మరి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హుటాహుటిన ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. ఇక మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి దాదాపుగా చూసుకున్నట్టుగా అయితే ఆయన హయాంలో అనేక ఆర్థిక సంస్కరణలు కూడా తీసుకురావడం జరిగింది. ఎంతో నిరాడంబరంగా ఉండే మన్మోహన్ సింగ్ ఆయన ఆర్థికవేత్తగా ఎదిగారు. ప్రధానిగానే కాకుండా ఆర్థిక మంత్రితో పాటు ఎన్నో ప్రభుత్వ విభాగాల్లో పనిచేశారు. దేశ ఆర్థిక విధానంపై ఎన్నో ఏళ్లుగా బలమైన ముద్ర వేశారు. పార్లమెంట్ లో ఆయన ప్రసంగాలు చాలా బాగుండేవి. అందరూ కూడా చాలా ఆసక్తిగా వినేవాళ్ళు. ప్రధానిగా దేశ ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఎంతో కృషి చేశారు. ప్రధానంగా మన్మోహన్ సింగ్ ఇక ఆయన చేసిన సేవలను కూడా నరేంద్ర మోడీ కూడా చాలా గుర్తు తెచ్చుకున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నప్పుడు తరచూ ప్రధానమంత్రి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ తో నరేంద్ర మోడీ మాట్లాడుకునేవాళ్ళు. పాలనకు సంబంధించిన అనేక అంశాలపై కూడా చర్చించుకునేవాళ్ళు. ఈ అంశాలన్నీ కూడా నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఇక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా మన్మోహన్ సేవలను కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అయితే మన్మోహన్ సింగ్ విషయాన్ని తెలుసుకున్న వెంటనే బెల్గావ్ లో ఉన్నటువంటి రాహుల్ గాంధీ,
మల్లికార్జున ఖర్గే అందరూ కూడా హుటాహుటిన ఢిల్లీకి చేరుకున్నారు. ప్రియాంక గాంధీ విషయం తెలిసిన వెంటనే ఎయిమ్స్ ఆసుపత్రికి ఆమె వెళ్లి అక్కడే ఉండటం జరిగింది. మరి తాజా పరిస్థితిని ఆమె అక్కడ పర్యవేక్షించారు. ఆసుపత్రి వైద్యులతో కూడా మాట్లాడడం జరిగింది. మరి ఆయనకి కొంత అనారోగ్య కారణం రీత్యా ఆయన మృతి చెందడం జరిగింది. మరి ఆయన మృతి దేశానికి తీరని లోటుగా ప్రముఖులంతా కూడా పేర్కొన్నారు. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.